వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎంత బాగున్నారు? మీరు అంత బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చికెన్ తెచ్చుకున్నామండి. చికెన్ జ్యూస్ కర్రీ చేసుకుందాము. ఇది కడిగేసి పెట్టుకున్నానండి చక్కగా. ఇప్పుడు కూరకి ఉల్లిపాయలు ఒక 5 ఉల్లిపాయలు అన్నమాట పెద్దవి, అలాగే కారం 2 స్పూన్లు, అలాగే సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు 2. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కారం అన్నీ వేసేసుకున్నాము. అలాగే సాల్ట్ కూడా కొంచెం పసుపు వేసుకున్నాం. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకున్నాం. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాం. ఇగోండి ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా కలిపేసుకున్నాం. ముక్కలు పట్టేటట్టుగా కలిపేసుకున్నాం అనుకోండి. ఒక అరగంట సేపు ఉంచుకున్నామంటే బాగుంటుంది. ఇందులో పెరుగు వేయకుండా నేను ఈసారి నిమ్మరసం వేస్తున్నానండి. ఇది ఒక చక్క నిమ్మరసం వేసుకుందాం. దీన్ని మొత్తం ఇలాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి కూడా బాగా పడుతుందన్నమాట. కొత్తిమీర కాడలు కూడా ఇందులో వేసేసుకుంటే బాగుంటుంది. కలిపేసుకున్నాం కదా. ఇందులో నిమ్మరసం వేసుకుందాం. పిండేసి ఒక చెక్క వేస్తే సరిపోతుంది అన్నమాట. చూసారు, అంతా కలిపేసుకున్నామండి. దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇందులో ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన దాకా చేసుకోవాలి. పచ్చిగా ఉంటే టేస్ట్ మాత్రం బాగోదండి. కొంచెం ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. అది కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు అందుకు కొంచెం వేసాను. ఇది పచ్చి వాసన పోయినంత వరకు ఇది ఫ్రై చేసుకుంటాను. అలాగే మనం ఆలుగడ్డ ముక్కలు పోసేసి మనం ముద్ద చేస్తున్నాం అన్నమాట. కొబ్బరి కొద్దిగా వేస్తున్నాను. అలాగే లవంగ, జీలకర్ర, ధనియాలు, యాలక్కలు వేస్తున్నాను. చెక్క, పువ్వు కూడా వేసుకొని ముద్ద చేస్తున్నాను అన్నమాట. అది కూడా ఇందులో వేసేసుకుంటాను. ఇవన్నీ గరం మసాలా ముద్ద కూడా వేసేసుకుంటాం. దీన్ని కూడా బాగా ఇందులో ఫ్రై అయితే తీసుకుంటాం. ఇందాక మనం వేయగా ఉంది కదండి, కొంచెం కారం, ఉప్పు అది వేసేసుకున్నాం. ఇందులో ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. మసాలాకి కూడా ఉప్పు కారం బాగా పట్టాలి. చూసారు, మసాలా అంతా బాగా ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చికెన్ వేసుకొని మొత్తం కాసేపు వేసుకుందాం. ఒకసారి ఇలాగోసారి ఫ్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మసాలా అంతా ఫ్రై అయింది కాబట్టి అందులో ఈ చికెన్ కూడా మళ్ళీ ఫ్రై అవుతుంది. ఇందులో వాటర్ అంతా వస్తుంది కదా, చికెన్లో వాటర్తో మళ్ళీ కుక్ అయిపోతుంది అంట. ఇలాగ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి, దీనిలో వాటర్తో అంతా మగ్గుతుంది. చూసారా, మనకి మూత వేయగానే అందులో మనకి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. అంటే చికెన్ మనకి ఫ్రై అయినట్టుగా అనమాట. చూసారా, ఇలాగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్గా టేస్ట్ వస్తుంది. ఇలా నేను ఎలా చేసాను అలాగా ఇది చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారు, ముక్కలన్నీ మనకి
ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. ముక్కలు ఎంత మనకి ఆయిల్లో ఫ్రై అయితే, మసాలా అంతాలో ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి. చక్కగా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కాబట్టి వాటర్ వేసుకున్నాం కదా. మనకి చక్కగా మసాలా జ్యూస్ కూడా ఇప్పుడే వచ్చేసింది. చూడండి, మనకి ఈ ఫ్రైలోనే చూసారా జ్యూస్ లాగా చక్కగా వచ్చింది. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాం. చూసారా మనకి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలిందన్నమాట. వాటర్ వేసేసుకున్నాను. చూసారా ఒక 5 నిమిషాల కల్లా మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఆయిల్ అంతా మనకంతా తేలిపోయింది. చూసారు కదా మనకంతా కుక్ అవుతుంది అనమాట. చక్కగా అండి చికెన్ మంచి గుమ్మగుమ్మ వాసన వస్తుంది అనమాట. ఇంకొక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, జ్యూస్ అంతా దగ్గరికి అయిపోతుంది. చూడండి ఆయిల్ అంతా మనకి పైకి ఎంత బాగా తేలిందో. దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచేసుకుంటాం. చికెన్ జ్యూస్ కాదు, ఫ్రై చేసుకోవాలన్నా చక్కగా చేసుకోవచ్చు. దాన్ని కూడా మీరు చక్కగా జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయిందండి. చికెన్ అంతా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్లో వేసేసుకుందాము. వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా మొత్తం అంతా జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయిందండి. ఇలా చేసుకోండి. చికెన్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టుగా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు అందరూ చక్కగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్ బాయ్. అందరూ లైక్లు కొడతారని ఆశిస్తున్నాను. మీరు అందరూ సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనమాట. ఓకే, బాయ్.